నమస్తే నమస్తే అన్న. నమస్తే అన్న. ఏం పేరు? నా పేరు అక్కే శ్రీనివాస్ గౌడ్. ఎక్కడి నుంచి పోటీ చేస్తున్నారు? ఏంది మీ వార్డు ఏంది? పెబ్బేరు మున్సిపాలిటీలో 9వ వార్డు నుంచి పోటీ చేస్తున్నా. ఎట్లుందండి 9వ వార్డులో ప్రచారం ఎట్లా కొనసాగుతుంది? 9వ వార్డులో ఏ ఇంటికి పోయినా మంచి పెద్దగా ఆదరిస్తున్నారు ప్రతి వాళ్ళు. నేను చేసిన అభివృద్ధి గతంలో నేను 3 సార్లు వార్డు మెంబర్గా ఉన్నా, ఒకసారి మా భార్య సర్పంచ్గా ఉంది. గతంలో వాళ్ళు ఒక 20 సంవత్సరాల రాజకీయ అనుభవం ఉంది నాకు. ఏ ఇంటికి పోయినా నేను చేసిన పింఛన్లు, నేను చేసిన ఇందిరమ్మ ఇండ్లు, ఆనాడు నేను చేసిన అభివృద్ధి వాళ్ళు నీ వస్తేనే బాగుంటుంది అని ప్రతి ఇంటి గడప గడపకు నన్ను సొంత కొడుకులాగా ఆదరిస్తున్నారు. గత 20 ఏళ్ళ నుంచి కాంగ్రెస్ పార్టీలో ఉన్నాను. ఫస్ట్ నుంచి కాంగ్రెస్ పార్టీలో ఉన్నాను. అవునా? అయితే ఎట్లుంది మీ వార్డు? ఏమైనా ప్రధానమైన సమస్యలు ఏమైనా ఉన్నాయా? ఇప్పుడు నీటి సమస్య, గత సర్పంచ్ ఉన్నప్పుడైతే నీటి సమస్య లేకుండే. ఈ 5 ఏళ్ల లోపల ప్రతి ఇల్లు మాకు నీళ్ళ సమస్య ఉంది. కాబట్టి గెలిచిన వెంబడే ఆ కాలనీ 9వ వార్డు కాలనీ వాసులుగా నన్ను ఆదరించి గెలిపిస్తే మొట్టమొదటిగా వాళ్ళకి నీటి సమస్య లేకుండా సమస్యను పరిష్కరిస్తా అని చెప్పి మీ ద్వారా మా 9వ వార్డు ప్రజలకు తెలియజేస్తున్నా. అదేంటంటే వాళ్ళు మిషన్ భగీరథతో ఇంటింటికి నల్లా నీళ్ళు మీరు నీళ్ళు రావట్లేదంటారు. వాళ్ళు ఓన్లీ బిల్లు చేసుకొని తినడానికి తప్ప ఏంటి అసలు ఇంటింటికి షోపు టప్ చేసిండ్రు కానీ అక్కడ నీళ్ళు రావడం లేదు. అయితే మీరు తీస్తారా? ఈ సమస్యను తీస్తారా? ఖచ్చితంగా చేస్తాం. మాకు అనుభవం ఉంది. గత సర్పంచ్ 5 ఏళ్ళు ఉన్నప్పుడు 2010 నుంచి 2018 వరకు సమస్య ఉన్నప్పుడు ఖచ్చితంగా ప్రతి ఇంటికి అనుకున్న టైంకి నీళ్ళు అందించినాం ఆనాడు. సరే, మీ అనుభవం ఓకే, కానీ మరి నిధులు కావాలి, బయట నుంచి తీసుకురావాలి, మరి వాటిని ఎట్లా తీసుకొస్తారు? మాకు కాంగ్రెస్ ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారు ఉన్నారు, వనపర్తి ముద్దుబిడ్డ మన స్థానిక ఎమ్మెల్యే మేఘారెడ్డి గారు ఉన్నారు. ఈ మున్సిపాలిటీ కూడా మేము గాన గద్దెనెక్కితే ఖచ్చితంగా పెబ్బేరు సస్యశం నీటి ప్రాబ్లం లేకుండా ప్రభుత్వ సంక్షేమ పథకాలు ప్రతి ఒక్కరికి అందిస్తూ సమస్యను పరిష్కరిస్తామని చెప్పి మీ ద్వారా తెలుస్తాం. ఇది అయితే ఏకగ్రీవం కాదు కదా, 2-3 పోటీలో ఉన్నారు కదా బరిలో ఉన్నప్పుడు, వారిని కాదని మిమ్మల్ని ఎందుకు గెలిపించాలి? నేను చేసిన అభివృద్ధి శ్రీనివాస్ గౌడ్ అయితే మా సమస్యను సాల్వ్ చేస్తాడు. వాళ్ళకి అనుభవాలు లేవు, నాకు అనుభవం ఉంది అనేది నా దృఢ నిశ్చయం. ఓకే, మరి ఇప్పుడు ఇంతకీ 2 ఏళ్లలో మీరు ఏమన్నా చేసిన పనులు ఉన్నాయి? 2 ఏళ్ళు అవుతుంది కదా మీరు అధికారంలోకి వచ్చి, ఏమైనా పనులు చేయించారా మరి ఇప్పటికి? అక్కడికక్కడ ఏమైనా సమస్యలు ఉంటే చిన్న ఎమ్మెల్యే ద్వారా చేయించినాం. సంక్షేమ పథకాలు అందించారేమన్నా? అసలు ప్రతి ఇంటికి ఇందిరమ్మ ఇల్లు, ప్రతి వాళ్ళ పెబ్బేర్ల 12 వాళ్ళ ఇందిరమ్మ ఇల్లు మా ద్వారానే, మా ప్రభుత్వం ద్వారానే వాళ్ళకు సంక్షేమ పథకాలు అందించినాం. త్వరలో ఈ ప్రతి ఇంటికి రేషన్ కార్డు, గత 10 సంవత్సరాలు రేషన్ కార్డు ఇవ్వలేదు. మేము వచ్చి 2 ఏళ్ళలో కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాతనే ప్రతి ఇంటికి రేషన్ కార్డు కూడా ఇవ్వడం జరిగింది. సరే, మీ 20 ఏళ్ళ అనుభవంతో ఇప్పుడు మళ్ళీ మిమ్మల్ని ఇంకోసారి గెలిపిస్తే మీరు ఏం చేయాలనుకుంటారు? మీ డివిజన్ ప్రజలు చెప్పండి. పెబ్బేరు పట్టణ ప్రజలకు, మున్సిపాలిటీ ప్రజలకు పెబ్బేరులో ఎటువంటి సౌకర్యాలు లేవు అంటే మేము వచ్చిన తర్వాతనే ఈ 2 ఏళ్ల ప్రభుత్వంలోనే పెబ్బేరుకు 30 పడకల ఆసుపత్రి తెచ్చినాం, పెబ్బేరు సీసీ బెడ్ వేసినాం. తర్వాత పెబ్బేరు ప్రజలకు ఇంకా ఏమి కావాల్సిన చేయడానికి మేము ముందుంటామని చెప్పి మా ప్రభుత్వ సహకారము, మా ఎమ్మెల్యే సహకారము, మా శివసేనారెడ్డి రాష్ట్ర స్పోర్ట్స్ అధ్యక్షుడు వీళ్ళ సహకారంతో, మా ప్రణాళిక ఉపాధ్యక్షుడు చిన్నారెడ్డి సహకారంతో పెబ్బేరును అన్ని విధాలుగా అభివృద్ధి చేస్తామని చెప్పి ఈ పెబ్బేరు మున్సిపల్ ప్రజలకు మేము హామీ ఇస్తున్నాం.